దేవుని వాక్యం చెప్తుంది, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 10వ వచనంలో, ఇశ్రాయేలీయులంట ఎడారులో అంతా వారి సనికి దేవుని ఎడల కృతజ్ఞత లేని దాన్ని బట్టి వారు ఎడారులోనే నశించిపోయారంట. చదువుతారా అండి? మీరు సణుగకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. సనగద్దు, సనుగుతే నశించిపోవాలి. దేవుని వాక్యంలో చాలా చక్కగా ఉంటుందండి. కీర్తనలు 95:8-11 వరకు చదువుకుందామా? అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకొనినట్లు, మస్సా దినమందు మీరు కఠినపరుచుకొనినట్లు మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి, వారు హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలిసికొనలేదని అనుకొంటిని. కావున నేను కోపించి మీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని. ఈ మాట మీకు అర్థమవుతుందో లేదో కానీ చాలా మందికి ఆన్సర్ మీ లైఫ్లో ఇక్కడ ఉందండి. దేవుడు అంటున్నాడు, వాగ్దానం చేసింది నేను వాగ్దాన భూమిలో తీసుకెళ్తానికి. కానీ మీరేం చేశారంట? మరలా చదువుతారా? మీ హృదయాన్ని కఠినపరుచుకున్నారంట. మొదటికి ఏమవుతుందంట? హృదయ కఠినం. మీ హృదయం ఎలా ఉందండి? ఈరోజు చాలామంది దేవుణ్ణి దబాయించేవారు కనబడుతున్నారు. చాలామంది ప్రార్థన భారాలు చూసినప్పుడు దేవుని దబాయించేంత గొప్పలు అయిపోయారు. దేవునికి నీతులు చెప్పేంత, దేవుడు ఏం చేయాలో దేవునికి కమాండ్ ఇచ్చేంత గొప్పలు అయిపోయారు. దే సే, వై డోంట్ గాడ్ డూ? హౌ డే యూ ఆస్క్ దట్? మీరు ఎవరైనా సరే వై అన్న మాట వచ్చిందనుకో, ఇక్కడ లేచింది ఏంటది? నువ్వు ఎందుకు, నువ్వేనా? అపవాది మనసు అది. వై అన్న ప్రతిసారి అది అర్థం ఏంటి తెలుసా? ఐ డిజర్వ్ బెటర్, ఐ నో ఇట్ ఆల్, ఐ కెన్ ఆస్క్ యూ. నాట్ వై, క్యాన్. దేవుడు చేయగలడా? దేవుడు నాకు సహాయం చేస్తాడా? దేవుడు కరుణిస్తాడా? దేవుడు ఎందుకు చేయడు? నో నో నో, డోంట్ డిమాండ్. నో, డోంట్ డిమాండ్. మీ పై ఉన్న వాళ్ళని మీరు అధికారంలో వెళ్ళి మీ బాస్ని అడగండి, జీతం ఎందుకు పెంచావు అని అడిగి చూడండి, ఏమంటాడు చూడండి. పోరా బయటకు అంటాడు. ఎందుకు? అడగాల్సిన విధానం ఉంది. ఎవరితో మాట్లాడుతున్నావు తెలీదా? ఎలాగ అడగాలో తెలీదా? ఏం చేసావు నీకు పెంచాలి నేను? ఇంకో ఇన్ని లీవులు తీసావు, ఇంత పని ఎగ్గొట్టావు, ఇన్ని పనులు ముగించలే, ఎందుకని నీకు జీతం అవ్వాలి? నువ్వు ఏం చేసావని నేను జీతం ఇస్తాను, క్వాలిఫైడ్. ఇదే ప్రశ్న దేవుడు మనల్ని అడిగాడు అనుకో, మీ దగ్గర ఎవరికైనా జవాబు ఉందా? ఎందుకని నేను ఆశీర్వదించాలి? ఎందుకని నీ జీవితంలో నా వాగ్దానాలు నెరవేర్చాలి? నీ దగ్గర నుండి ఏంటి నాకు వచ్చింది? ఈరోజు మనం ఏదో పెద్ద తగిన వారిమి, దేవుడు మనకు చేయాల్సిందే, దేవుడు మనకు అచ్చి ఉన్నాడు అనుకుంటున్నామండి. నాట్ ఎట్ ఆల్. దేవుడు అంటున్నాడు, వారి హృదయాన్ని కఠినపరుచుకుని. రెండోది ఏంటంటే చదవండి, మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకున్నట్లు, మస్సా దినమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయం కఠినపరుచుకొనకుడి. అక్కడ మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి, పితరులను అక్కడ పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. నా కార్యాలను చూశారు. అబ్బా, వారు నన్ను పరీక్షించినా కూడా నేను నిరూపించా, వారు నన్ను శోధించినా కూడా నేను నిరూపించా. కానీ చివరికి దేవుడు ఏమంటున్నాడు తెలుసా? చదవండి ఆ మాట చివరికి. కావున నేను కోపించి. కావున దేవుడు ఏం చేశాడంట? దేవుడు కోపపడుతుండండి. ఈరోజు చాలామంది మన కృపాకాలంలో ఉన్నాడు, దేవుడు అస్సలు కోపపడ్డాడు. అబ్బా, కృప లేని, కృప పొందని, కృప తెలియని వారికి దేవుడు కోపపడ్డాడు. మరి కైండ్ ఇన్ఫర్మేషన్. కృప పొందుకుని, కృప అనుభవించి, కృపలో జీవిస్తున్న వారికి తప్పకుండా పడుతుంది దెబ్బ, గట్టిగా పడుతుంది. ఐఎమ్ రైటింగ్ ఇట్ డౌన్, టేక్ ఇట్ ఫర్ యూ. ఉదాహరణ చెప్పనా? అననీయ సఫీరా ఏమైంది? కృపాకాలమే కదా, క్రీస్తు తర్వాతే కదా, పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడిన తర్వాతే కదా, కృపణ గురించి బోధించబడినప్పుడే కదా. ఎందుకు ఇద్దరు చచ్చి ఊరుకున్నారు? దే నో ఇట్ ఆల్, యెట్ దే ఆర్ ప్లేయింగ్ విత్ గాడ్, దే ఆర్ టెస్టింగ్ గాడ్. గాడ్ బికేమ్ యాంగ్రీ. పేతురు అంటాడు, మీకు మాకు విరోధంగా కాదు, నువ్వు దేవునికి విరోధంగా, పరిశుద్ధాత్మకు విరోధంగా తప్పు చేస్తున్నారు. ఈరోజు పరిశుద్ధాత్ముడే మనకు సహాయం లేకపోతే, మనల్ని ఒప్పింపించే దేవుడే మనకు సహాయం లేకపోతే మన గతి ఎవరండి? మనల్ని ఒప్పింపచేసేదే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ ప్రేరేపణ తుణీకరిస్తే మన గతి ఎవరండి? ఈ వాక్యం వెంటనే మనం పరీక్షించుకోవాలి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఆయన కోపపడి నెక్స్ట్ ఏమంటున్నాడు? వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదు. ఎన్నడూ, నెవర్ అగైన్. గాడ్ ఇస్ సేయింగ్ నెవర్ అగైన్. కెన్ ఎనీబడీ చేంజ్ దట్ నెవర్ అగైన్?
వేరే ఎవరన్నా దేవుడు ఇంక ఎన్నటికీ అన్న తర్వాత దాన్ని మార్చగలరా? నేను చేసి పెడతాను నీకు అని చెప్పగలరా? దేవుడు కాదన్న తర్వాత మనుషుల్ని పట్టుకుంటున్నారు. యు ఆర్ మేకింగ్ మోర్ వర్స్ట్ యువర్ లైఫ్. దేవుడు కాదని మనుషుల దగ్గరికి వెళ్తా, మనుషులు ఇంకా కీడే చేస్తారు కానీ మేలు చేయరు. పీపుల్ కెనాట్ కంఫర్ట్ యూ, డోంట్ గో టు దెమ్. పీపుల్ విల్ స్టిల్ ఇన్ఫ్యాక్ట్ పుట్ మోర్ బర్డన్స్ ఆన్ యూ. మనుషులు ఇంకా మిమ్మల్ని కుట్ర పండుతారు, నేరాలు మోపుతారు, మిమ్మల్ని వాడుకుంటారు, మిమ్మల్ని పెట్టుకుని ఎలాగ వారు వెళ్దామా అని చూస్తారు. బికాజ్ అందరికీ వారే రాజా. నేను రాజా అన్న మాటకి అర్థమైంది తెలుసా? నేను అనుకుంది నేను చేస్తా, నా ఇష్టము నాదే. దేవుడు అలాగ ఉన్నవారిని ఏం చేశాడంట? వారు నా విశ్రాంతిలోకి అడుగు పెట్టరు, అదే సమయంలో ఏం చేశారు? ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని. అబ్బా, దేవుడు చెప్తాం మాత్రమే కదా, ప్రమాణం చేశాడంట. ఈరోజు మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలండి, అలాంటి దిక్కు అలాంటి పరిస్థితి ఎందుకు వాళ్ళకి వచ్చింది అంటే దేవునికి విరోధంగా వారు తిరిగారు కాబట్టి. మొదటిగా వారు గర్విష్ఠులుగా మారారు, వారు హృదయాన్ని కఠినపరుచుకున్నారు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, గర్విష్ఠుల్ని దేవుడు అణిచి తొక్కుతాడు. ఈ మాట మరలా చెప్తున్నాను. నిజంగా కృతజ్ఞత కలిగిన హృదయం అలా ఉండదండి. గర్వపు హృదయం ఎప్పుడు స్వార్థం కొరకు ఉంటుంది. మీ హృదయంలో గర్వం ఉందా లేదని చూడాలంటే మీ ప్రార్థనలు దేని గురించి ఉన్నాయి చూడండి. మీ ప్రార్థన అంటే మీ గురించి ఉందంటే గర్వం. మీరు కోరేవన్నీ మీ గురించి అంటే గర్వము. మీరు అడిగేవి మీ గురించి అంటే గర్వము. మీరు కలిసే మనుషులంతా మీ గురించి అంటే గర్వము. ఎనీథింగ్ దట్ యూ డిజైర్ ఓన్లీ ఫర్ యువర్ సెల్ఫ్, దట్ ఈస్ ప్రైడ్. యూ హ్యావ్ టు సీ ద సిమ్టమ్స్. ప్రైడ్, గర్వం. నాకు, నేను, నాది, గర్వం. అదే సమయంలో గర్విష్టి ఎప్పుడు తన మీద చూస్తాడు. గర్వము కాకుండా కృతజ్ఞత కలిగిన వారు ఎప్పుడు దేవుణ్ణి గణపరుస్తారు, దేవుని చూస్తారు. ఈరోజు మీ జీవితంలో మీరు దేవుని వైపు చూస్తున్నారా? కృతజ్ఞత కలిగి ఉన్నారా అని నేను అడుగుతా అందరు చేతులు ఎత్తారేమో, కానీ ఈ వాక్యం మొత్తం వినండి, చెప్పూర్లో కావాలంటే అడుగుతా. ఎందుకంటే ఈ వాక్యం వినేటప్పుడు మనల్ని మనం పరీక్షించుకోలేదు. ఎక్కడుండేవాడివి, ఎక్కడుండేదానివి, ఎక్కడి నుండి వచ్చావో, ఏ స్థితిలో ఉండి వచ్చావో జ్ఞాపకం చేసుకో. ఎక్కడి నుండి వచ్చావు? ఐగుప్తుని జ్ఞాపకం చేసుకో. దేవుని వాక్యం చూడండి, ప్రతి పండగలో దేవుడు అంటాడు ఐగుప్తుని జ్ఞాపకం చేసుకో, నీ బానిస జీవితాన్ని జ్ఞాపకం చేసుకో, నీ స్థితిని జ్ఞాపకం చేసుకో, నీ బ్రతుకుని జ్ఞాపకం చేసుకో, నీ నేరాన్ని జ్ఞాపకం చేసుకో, నీ కొరడా దెబ్బని జ్ఞాపకం చేసుకో. ఎందుకు దేవుడు జ్ఞాపకం చేయాలంటున్నాడు? ఎందుకు? మర్చిపో అనలేదు ఎక్కడ. ఐగుప్తుని మర్చిపో అనలే, ఐగుప్తు ఆచారాలను మర్చిపో అన్నాడు. ఐగుప్తు ఆచారాలను విడిచిపెట్టు, ఐగుప్తు పద్ధతులను విడిచిపెట్టు. కానీ నీ స్థితి ఎక్కడి నుండి వచ్చావు మర్చిపోద్దు. లోకం నీలోండి బయటికి పోవాలి, కానీ నువ్వు ఎక్కడి నుండి లేచావు మర్చిపోద్దు. ఎందుకు తెలుసా? నువ్వు ఎక్కడి నుండి వచ్చావో నువ్వు తెలుసుకుంటేనే కానీ నీలో కృతజ్ఞత అనేది రాదు. కృతజ్ఞత కావాలంటే నువ్వు ఎక్కడి నుండి వచ్చావో జ్ఞాపకం చేసుకో. ఈరోజు అన్నీ బాగున్నాయేమో మీ జీవితంలో, అన్నీ బాగున్నాయేమో మీ కుటుంబంలో, అన్నీ బాగున్నాయేమో మీ జీవితం, వ్యక్తిగతంగా, ఉద్యోగంలో, చదువుల్లో, అన్నిటిలో. రిమెంబర్ వే యూ కేమ్ ఫ్రమ్. ఎంతమంది ఇక్కడ ఉన్నవారు చెప్పగలుగుతారు, నా జీవితంలో ఒకప్పుడు నా బ్రతుకు అయిపోయింది అనుకున్నా కానీ ఈరోజు ఇంకా చదువులకు దేవుడు నన్ను ఉంచాడు అన్నవారు ఉంటే చేతులు తల్లిలు చెప్తారా? ఇంతమంది ఉన్నాం కదా. నా చదువులు అయిపోయింది అనుకున్నాను, నా చదువులు ఇంకా లేదనుకున్నాను, కానీ దేవుడు నన్ను ఘనంగా చదివిస్తున్నాడు, లేకపోతే చదివించి ముగించాడు అన్నవారు ఉంటే చేతులు తల్లిలు చెప్తారా? నా చదువుకి, నా బ్రతుకుకి, నాకు ఉద్యోగం రాదనుకున్నాను కానీ నాకు తగని ఉద్యోగం దేవుడు నాకు ఇచ్చాడు అన్నవారు ఉంటే హల్లెలూయా చెప్తారా? ఇక అన్నిటికి ఇంతమంది ఉన్నారు. Do you have the brokenness to say thank you Lord? I don't deserve Lord. I don't deserve. ఈరోజు దేవుని ముందు కావాల్సిన కృతజ్ఞత. దేవా, ఎక్కడున్నావాన్ని ఎక్కడ తీసుకొచ్చావయ్యా, ఎక్కడున్న జీవితాన్ని ఎక్కడ తీసుకొచ్చావయ్యా. ఇదిగో సంవత్సరం అంతం వరకు, ఈ సంవత్సరంలో అసలు బ్రతుకుతానా, తింటానా, ఉద్యోగం ఉందా? ఎంతోమంది మీలోనే ఉద్యోగం లేదని చెప్పుకుంటూ వచ్చారు సంవత్సరం ప్రారంభంలో, కానీ ఇప్పుడు మంచి ఉద్యోగంలో ఉన్నారు. ఎంతమంది గర్భఫలం లేని వారు ఈ సంవత్సరాలు గర్భఫలం కలిగి ఉన్నారు. ఎంతోమంది ఎన్నో సంవత్సరాలు నాకు వివాహం లేదన్నవారు వివాహాలై కుటుంబాలుగా ఉన్నారు. Isn't God faithful? Do you have great gratitude? లేకపోతే నాకు కాబట్టి, నేను కాబట్టి అంటున్నారా? వద్దు. నాకు నేను అన్నారో ఇప్పుడు మీరు సంపాదించుకుంటే రేపు మీకు తంతాగా మారుతుంది. జాగ్రత్త. I'll write it down for you. I'm not cursing, I'm telling you the word. దేవుని స్థానంలో వేరే ఏది పెట్టినా కూడా అది విగ్రహంగా మారుతుంది. దేవుని స్థానం వేరే ఎవరికి ఇచ్చినా కూడా దేవుడు అంటాడు, నేను తప్ప నీకు వేరే ఒక నో. ఐఎమ్ జెలస్ గాడ్. రోషం కలిగిన దేవుడు. నేను శిరస్సుకు ఉండాలి. ఐఎమ్ ద హస్బెండ్. నా స్థానాన్ని ఇంకోటి గొప్పను.
ఆయన హృదయాన్ని అర్థం చేసుకోకపోతే మనం ఎప్పుడు దేవా నాకు ఈ లాభం అవ్వా, నాకు ఈ సహాయం చేయవా, నాకు ఇది జరిగించవా అని ఉంటుందండి. ప్రేమ ఎప్పుడు క్రమశిక్ష పరుస్తుంది. దేవుడు ఇశ్రాయేలుని ఎడారిలోంచి నడిపించేటప్పుడు 10 పరీక్షలు, 10 సార్లు ఆయన ఎంతగానో శిక్షించాడు. విష సర్పాలను పంపించాడు, ఎంతోమంది మరణించారు. ఎందుకు అదంతా? డిసిప్లైన్. లవ్ ఆల్వేస్ డిసిప్లైన్స్. ఇఫ్ యూ డోంట్ డిసిప్లైన్ దెన్ యూ డోంట్ హ్యావ్ నో లవ్. ట్రూ లవ్ డిసిప్లైన్స్. వెన్ గాడ్ డిసిప్లైన్స్ ఒబే. దేవుడు క్రమశిక్ష పరిచేటప్పుడు లోపడండి. దేవ బుద్ధి తెచ్చుకుంటాం ప్రభు అనండి. దేవ తగ్గించుకుంటాను ప్రభు, తగ్గిస్తానికే దేవుడు లోబడి క్రమశిక్షణ పరుస్తాడంట. బికాస్ గాడ్ వాంట్స్ హార్ట్, నాట్ యువర్ యాక్షన్స్. ఇఫ్ యువర్ హార్ట్ ఇస్ రైట్, ఎవ్రీథింగ్ ఇస్ రైట్. మీ హృదయం సరిగా ఉంటే అన్నీ సరిగా ఉంటాయి. దేవుడు అంటాడు, నీ హృదయం సరిగా పెట్టు, అన్నీ సరిగా చేస్తా. దేవుని అక్కడ చూస్తే కృతజ్ఞత కలిగిన వారు హృదయం ఎలాగ ఉంటుందో అనే భావం చూస్తే కీర్తనలు 103, 2-3 వచనాలు చదువుతాయి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరవకుము. ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు, నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయము తృప్తిపరచుచున్నాడు. మనం చూస్తూ ఉంటే ఒకటే, కృతజ్ఞత కలిగిన వారు హృదయం ఎలాగ ఉంటుంది. మొదటిగా మీరు రాసుకోవాలంటే, మీలో కృతజ్ఞత ఉందా అని పరీక్షించుకోవాలంటే, కృతజ్ఞత కలిగిన వారు ఆయన చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటారంట. ఆయన చేసిన మేలుకి వందనాలు చెప్తారంట. ఆయన మేలు చేసిన దానికి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారంట. ఇఫ్ యూ హ్యావ్ గ్రాటిట్యూడ్, యూ కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. డోంట్ ఫర్గెట్. నిజంగా మీ మేలు ఇప్పుడు లెక్క పెట్టి చెప్పగలుగుతారా మీరు? ఈ సంవత్సరంలో ఎప్పుడు అక్కర్లే, జీవితకాలం అంతా అక్కర్లే, ఈ సంవత్సరంలో దేవుడు మీకు చేసిన మేలు కౌంట్ చేసి చెప్పగలరా? మిగతా ఛాలెంజ్. రెండోది, ఆయన మేలు చేశాడని నమ్మిన ప్రతి ఒక్కరు దాన్ని బట్టి దే సెలబ్రేట్. ఎందుకంటే సామ్స్ 9:1 చదువుతామా? నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాని స్తుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. ఏంటంట? నీ అద్భుత కార్యాలన్నిటిని నేను వివరిస్తాను. నా పూర్ణ హృదయంతో స్తుతిస్తాను, నీ అద్భుత కార్యాలన్నిటిని వివరిస్తాను. రెండో చూస్తే కీర్తనలు 107:8 చదువుదామా? ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యాలు బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. వారు యెహోవాకి కృతజ్ఞతాస్తుతులు. సో యు హ్యావ్ టు బీ స్పెసిఫిక్ అబౌట్ ద థింగ్స్ దట్ హి హస్ డన్. అండ్ నెక్స్ట్, మొదటి సమయంలో 2:1-2 వచనాలు హన్నా పలికే ఈ స్తుతి చదువుదామా? నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహా బలము కలిగెను. నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడుదును. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదియూ లేదు. సో ఐ వుడ్ సే వన్ థింగ్, count your blessing. Second thing, tell it. Celebrate nothing but tell people, gather people. I will tell Lord, my God is faithful, my God did so and so, my God manifested so and so. నా దేవుడు ఇలా చేశాడు. అక్కడ హన్నా చూడండి, నా శత్రువుల మీద నా జయం ఇచ్చాడు. నేను అతిశయిస్తున్నాను. ఎవరిని బట్టి? నా దేవుని బట్టి, నన్ను బట్టి కాదు. I'm celebrating, I'm joyful today. You know why? Because He is faithful. He has done it for me. దేవుణ్ణి ఆనందించి దేవుణ్ణి గణపరిచి చూడండి, మీ జీవితంలో దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాడు చూడండి. మూడోది, కృతజ్ఞత కలిగిన వారు ఎవరితో పోల్చుకోవారండి. మీరు ఎవరితోనో పోల్చుకుంటున్నారంటే మీకు కృతజ్ఞత లేదు అని అర్థం. If you dare to compare with others, you are ungrateful for your life because you are not them. ఈరోజు చాలామంది వారు వచ్చిన స్థితిని మర్చిపోయి ఇప్పుడు దేవుడు వారు పెట్టిన స్థితితో ఇతరులతో పోల్చుకుంటున్నారు. నాకు ఇది అవ్వలేదే, ఎక్కడి నుండి వచ్చు? అసలు వారి జీవిత బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడి నుండి ఎక్కడ తీసుకొచ్చాడు దేవుడు? బీ గ్రేట్ఫుల్. దేవా, ఈ స్థాయిలో నన్ను తీసుకొచ్చావు ప్రభా, ఎలాంటి ప్రజల మధ్య నన్ను ఉంచావు ప్రభా, ఇంతగా నన్ను హెచ్చించావు. వందనంలో కంపేర్ చేయొద్దు. ఎనీ టైమ్ యూ కంపేర్, యూ గివ్ రూమ్ ఫర్ ద డెవిల్. అపవాదికి మీరు చోటిస్తున్నారు. దేవుడికి అస్సలు ఇష్టం ఉండదండి. ఎందుకంటే
దేవుడు ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా చేస్తాను. మీకు కావాలంటే ఒక తల్లితో మాట్లాడండి, ఒక తల్లితో ఒక బిడ్డను గురించి ఇంకో బిడ్డకు పోల్చండి. నిజంగా బుద్ధి కలిగిన ప్రేమ కలిగిన తల్లి ఊరుకోదు. ఆ బిడ్డ ఈ బిడ్డ ఎవరికి వాళ్ళు స్పెషల్ ఉంటుంది. మరి దేవుడు కూడా అదే అంటాడు. వాడుకున్న బలం వాడుకుంది, వాడుకున్న బలహీనతలు వాడుకున్నాయి. వీళ్ళిద్దరం పోల్చొద్దు. ఎవరు ఏ రీతికి వాడబడాలి నేను నిర్ణయించా. నువ్వెవరు పోలుస్తానికి? డోంట్. ఎనీ టైమ్ యు ఆర్ గ్రేట్ఫుల్, యూ విల్ నాట్ కంపేర్. 4వది, కంప్లైంట్. ఈరోజు చాలామంది కంప్లైనింగ్ ఫర్ ఎవ్రీథింగ్, దే కంప్లైనింగ్, ఆర్గ్యూయింగ్. ఏది చేసినా కంప్లైంట్ లేకుండా, ఆర్గ్యూమెంట్ లేకుండా చేయమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 చదువుదామా? మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులనైన దేవుని కుమారులగినట్లు సణుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. మీరు దేవుని బిడ్డలైతే కంప్లైంట్ చేయకండి. మీరు దేవుని బిడ్డలైతే సనక్కండి. సనిగి రాలిపోయారు, సనుగుతాం ఆపండి. మీ నోట్లో కానీ సనుగుడు వస్తే వెంటనే నోరు మీద ఒకటి వేసుకోండి, తప్పేం లేదు. ఈరోజు చాలామంది దేహం మీద దెబ్బ పడితే ఎంత ఫీల్ అయిపోతారో, మనసులో ఎంత పెద్ద గాయమైనా బాధ లేదు. మనసులో ఎలాగుందో చూసుకోండి, దేహంలో కాదు. దేహంలో ఏ దెబ్బ అయినా మన బాడీ ఈజ్ అబౌట్ రిస్టోర్, రిపేర్. ఎస్ ఆర్ నో? ఎవ్రీథింగ్ రిపేర్స్. ఒక గుద్దు కొద్దండి వారం రోజులు అంతా మాయమైపోతుంది. ఒక దెబ్బ తగలమంటే మళ్ళీ అంటికిపోతుంది. ఒక కొయ్యి కోయండి అంటికిపోతుంది. ఇన్ బాడీ ఎనీథింగ్ కెన్ బి హీల్డ్, బట్ నాట్ ఇన్ హార్ట్. విరిగిన హృదయాన్ని మరలా స్వస్థపరచగలిగింది దేవుడు ఒక్కడే. ఏ మనుష్యుడు విరిగిన హృదయాన్ని బాగు చేయలేడు. హృదయాన్ని బాగు చేసే దేవుడు ఆయన మాత్రమే. మనుషులు ఏంటి తెలుసా ఎక్స్పర్ట్? గుండెలను పగలగొట్టే దాంట్లో. కట్టమని చెప్పండి, అంటించమని చెప్పండి, ఇంపాసిబుల్. బట్ ఓన్లీ గాడ్ కెన్ రిస్టోర్. 5వది ఏంటంటే, నిజంగా కృతజ్ఞత కలిగిన వాడు ఎల్లప్పుడూ హృదయంలో కృతజ్ఞత భావాన్ని కనపరుస్తాడు. కృతజ్ఞతతో దేవుని ఎడల ఆయనకి ఏదో ఒక రీతిగా కృతజ్ఞతను ఇట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఇట్స్ అన్ ఎక్స్ప్రెసివ్ హార్ట్. కృతజ్ఞత కలిగిన వాడు ఏదో ఒకటి థ్యాంక్స్ చూపిస్తాడు. కృతజ్ఞత కలిగి ఉన్నామని చెప్తాం కాదు, కానీ ఆ కృతజ్ఞతను కనపరుస్తాం. కీర్తనలో 50:23 చదువుదామా? స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనుపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. అబ్బా, దేవా వందనాలు అని చెప్పేవాడు దేవుని గణపరిచేవాడంట. మీ నోట్లోంచి దేవా వందనాలు అని చెప్తున్నారా? దేవుడు వాక్యం చెప్తాను, నన్ను గణపరచేవాడిని నేను గణపరుస్తాను. దేవుని ద్వారా గణపరచబడటానికి, దేవుని ప్రజలకు గణపరచబడాలని దేవుడు ఆశపడుతున్నాడు అండి. ఈ 5 విషయాల్లో మీ హృదయంలో నిజంగా కృతజ్ఞత ఉందా లేదా? ఎందుకంటే దేవుడు వాక్యం చెప్తుంది కృతజ్ఞత కలిగి ఉండాలంట. కృతజ్ఞత దేవుడు ఎంతో కోరుతున్నాడంట. 10 మంది కుష్ఠరోగం నుండి శుద్ధిపరచబడ్డారు. మిగిలిన 9 మంది ఒక్కడు వచ్చాడు, ఈ ఒక్క అన్యుడు వచ్చాడు. అంటే మిగిలిన వాళ్ళు యూదులు అనమాట. వాళ్ళేరి. ఈరోజు దేవుడు మిమ్మల్ని అదే అడిగాడు అనుకో, నీ జీవితంలో ఇంత చేసానే, నీకన్నా తక్కువ చేసిన వాళ్ళు వచ్చి నాకు థ్యాంక్స్ చెప్తున్నారు, నువ్వు చెప్పవే? ఎక్కడ పోయావు? దేవుడు వాక్యం చదివితే ఆ ఒక్క వ్యక్తి ఎవరైతే తిరిగి వచ్చాడో తన స్వస్థత పరిపూర్ణమైందంట. అంటే మిగతా వారికి స్వస్థ పడలేదన్నా? నో, లిసన్ టు ద డీటెయిల్. 10 మంది కుష్ఠరోగులు దేవుడు అన్నాడు వెళ్ళి యాజకుడు చూపించుకోండి. వారు వెళ్ళే మార్గంలో కుష్ఠరోగం ఉంటే అప్పటికే వారి దేహాలు తినేసాయి. యాజకుడు ఏం చేయాలంటే కుష్ఠరోగాన్ని పరీక్షించి ఇంకా మానింది అనే సర్టిఫికేట్ అవ్వాలి, కుష్ఠరోగం ఆగిపోయింది అని సర్టిఫికేట్ అవ్వాలి. ఈ ఒకడు మాత్రం పరిగెత్తుకుని వచ్చి దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ ఆయన పాతల ధర వచ్చి ఆయన పట్టుకుని ఆరాధిస్తున్నప్పుడు దేవుడు అన్నాడు బీ మేడ్ హోల్. పరిపూర్ణుడు కమ్ము. పరిపూర్ణుడు కమ్ము అన్నదప్పుడు అర్థమైంది తెలుసా? నీ కుష్ఠరోగం అంతా మాయమైపోయింది. నీ దేహంలో తినవేయబడ్డ భాగాలన్నీ మరలా తిరిగి వచ్చేసాయి. నేను చూసినప్పుడు నీకు కుష్ఠరోగం వచ్చిందంటే ఎవరు నమ్మరు. కానీ మిగతా 9 మందికి వారి కుష్ఠరోగం మానింది. కానీ కుష్ఠరోగం తర్వాత ఉంది చూడు, అది అలాగే ఉన్నాయి మచ్చలు. కానీ కృతజ్ఞతలు చెల్లించిన వాడికి ఆ మనిషిని చూసి నీ కుష్ఠరోగం వచ్చిందా, నువ్వు కుష్ఠరోగివా, అరే నీ చేయిపోయిందా? ఎందుకంటే కుష్ఠరోగం ఏం చేస్తుంది? ఒకటికి తినుకుంటా వస్తుంది. ఫస్ట్ స్కిన్, మాంసం, ఎముకలు మాత్రం మిగులుతాయి, అంతా పోతుంది. అనుకుని చూడండి, చేతి మీద కుష్ఠరోగం వచ్చింది, అంతా పోయింది, ఎముకలు కూడా కనబడుతుంది. ఇక్కడ చేయి మీద కుష్ఠరోగం మానింది, ఇంతవరకు చేయిపోయింది, కానీ మొత్తం ఎముకలు కూడా ఉంది. ఏ కుష్ఠరోగం లేదు, నాకు కుష్ఠరోగం లేదు. ఎందుకు? యాజకుడు ఇస్తాడు సర్టిఫికేట్ చూపించుకోవాలి, ఇంకా నాకు కుష్ఠరోగం లేదు చూసుకో.
ఆ 9 మంది నాకు కుష్ఠరోగం లేదు చూసుకో అని చెప్తున్నారు, కానీ ఈ ఒకడు మాత్రం తిరిగి వచ్చేటప్పటికి ఈయన అంటున్నాడు నాకు కుష్ఠరోగం ఉండింది తెలుసా. చెయ్యి ఊరుకో, ఎక్కడ చూపి, ఇప్పుడు లేదు చూపిస్తాను నీకు, చూపి, అబద్ధం ఆడుతున్నావు. నన్ను స్వస్థపరిచాడు దేవుడు. నేను కృతజ్ఞతతో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అపవాది నన్ను తినివేసిన అన్ని మిడతలు తినివేసిన సంవత్సరములంతా తిరిగిస్తున్నా. బికాస్ దట్ ఈస్ అ గాడ్ ఆఫ్ రెస్టోరేషన్. యోవేలు 2 చదువుతా దేవుడు అంటాడు, నువ్వు తిరిగిరా, పశ్చాత్తాపంతో రా, విరిగిన హృదయంతో రా, ఉపవాసము ద్వారా నేను రెస్టోర్ చేస్తా. మిడతలు తినివేసిన కాలము సంవత్సరం కూడా నేను తిరిగిస్తా. ఈ ప్రపంచంలో అసలు విలువైంది ఏంటంటే సమయం అండి. పోయిన సమయం మరలా తిరిగి రాదు. కానీ దేవుడు అంటాడు పోయిన సమయాన్ని కూడా నేను తీసుకోగలను. దేవుడు అంటే ఐ కెన్ డూ ఇంపాసిబుల్, ఐఎమ్ ఎ గాడ్ ఆఫ్ ఇంపాసిబుల్. ఈరోజు నిజంగా కృతజ్ఞత కలిగిన వారు, దేవా నీకు వందనాములయ్యా. ఈ సమయంలో మీరు మోకరిస్తారో నిలబడతారో మీ ఇష్టం. దేవుని ముందు నిజంగా మనస్ఫూర్తిగా, దేవా నీకు వందనములయ్యా, ఐ గివ్ యూ థ్యాంక్స్. మీ జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను ప్రేరేపించాల్సిన అవసరం లేదు ప్రార్థనలో, నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు. యూ నీడ్ టు బి ఎంకరేజ్డ్ ఆల్రెడీ బై నౌ. జస్ట్ టెల్ హిమ్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హృదయం నుండి రావాలి, హృదయం నుండి రావాలి. మౌనంగా ఇక్కడ నుండి వెళ్ళకండి, హృదయం నుండి రావాలి. హృదయం నుండి కృతజ్ఞతాస్తుతులు, మనస్ఫూర్తిగా కృతజ్ఞతాస్తుతులు. మీ గురించి కొంచెం మర్చిపోండి. జస్ట్ గివ్ హిమ్ ప్రైజ్. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. రిమెంబర్ యువర్ సఫరింగ్, రిమెంబర్ ద టైమ్ దట్ గాడ్ హ్యాస్ సేవ్డ్ యూ. ఈరోజు చూసి ఈరోజు సఫరింగ్ గురించి మాట్లాడుతున్నారేమో, మొదట గతించిన సఫరింగ్ గురించి చూడండి. ఆ రోజు సహాయం చేసింది దేవుడే అని మీరు నమ్మితే ముందున్న శ్రమ కూడా తొలగిపోతుందండి. మీ దుఃఖ దినాలని సమాప్తం చేయగలిగింది దేవుడు మాత్రమే. మీ కలవరాలని తుడిచివేయగలిగింది దేవుడు మాత్రమే. ఆయన మాత్రమే నిశ్చయంగా కార్యం చేస్తాడు. ఆయన మాత్రమే సాధ్యము. సర్వము సమస్తము నిర్ణయించగలిగిన దేవుడు అండి. వందనమయ్యా. మేము ఎన్నిసార్లు వందనాలు చెప్పినా చాలు ప్రభా. హృదయాలు నెరిగిన దేవుడు, హృదయ రహస్యాలు నెరిగిన దేవుడు. యథార్థతతో చెప్తున్నాము ప్రభా, మేము తగని వారమే. నీ కృప ద్వారంగానే రక్షించబడ్డాము. ఈరోజు మాలో ఏదైనా ఉందంటే అది నిన్ను బట్టే, నీ ద్వారంగానేనయ్యా. వాళ్ళు ఏ మంచితనం లేదు, పాపం బట్టి నశించిపోవాల్సిన వారమే. మమ్మల్ని వెతకి రక్షించింది నీ ప్రేమ. మమ్మల్ని రక్షిస్తాం మాత్రమే కాదయ్యా, రాజులైన యాచక సమూహంగా మార్చింది నీ ప్రేమ. తగని వారిని రాజులైన యాచక సమూహంగా మార్చడం మాత్రమే కాదు, నీ సాక్షిగా నీ ప్రజలకు అన్ని విషయంలో నీ ఆత్మ ఆలయంగా మమ్మల్ని నింపి నడిపిస్తున్నావు. వందరములయ్యా. అయ్యా, కృతజ్ఞత హృదయాన్ని కోరుకుంటున్నాను, విరిగి నలిగిన హృదయాన్ని కోరుకుంటున్నాను. దేవా, నీ స్థానంలో మేము ఉండకూడదయ్యా, నీ స్థానము మాకు రాకూడదయ్యా. నీవు దేవుడువయ్యా, నువ్వు దైవమయ్యా. Nobody else, nor any other thing, nor any other opportunity matters most than you, Lord. You alone deserve all glory. సమస్త మహిమ ప్రభావం నీకే చెల్లుతుందయ్యా. ప్రతి ఘనత నీకే చెల్లుతుందయ్యా. ప్రభా, ఇక్కడ ప్రతి ఒక్కరి జీవితాలు నిన్ను ముట్టు ప్రభా. నువ్వు చేయబోయే ఎన్నో ఉన్నాయ్యా. ఎన్నిసార్లు చెప్పినా కృతజ్ఞత లేకపోతే వ్యర్థమే కదా ప్రభువా. కృతజ్ఞత లేని హృదయం, అంగీకరించని హృదయం, కృతజ్ఞత హృదయాన్ని, విరిగి నలిగిన హృదయాన్ని నువ్వు ఆలక్ష్యం చేయవయ్యా. అలాంటి వారికి నువ్వు దగ్గరగా ఉంటావయ్యా. మొర్ర పెడతా పలుకుతావు ప్రభా. ఆపది వారి దగ్గరకు వచ్చే ముందే నువ్వు వారి దగ్గర చేరే దేవుడు అయ్యా. శత్రు సమూహాన్నంతా లయపరిచే దేవుడివి. ప్రతి కీడుని మేలుగా మార్చే దేవుడివి. ప్రతి కార్యాన్ని నూతన పరిచి షారుడుగా మార్చే దేవుడు అయ్యా. నువ్వు సుందరంగా మార్చే దేవుడు అయ్యా. ఎందుకంటే నువ్వు సుందరుడు అయ్యా. నీ కార్యాలన్నీ సుందరమైనవయ్యా. అయ్యా, నువ్వు చేసిన పని ఎంత సుందరమైంది అయ్యా. దేవా, మేము నీ చేతి పని పెట్టమయ్యా. వీఆర్ యువర్ మాస్టర్ పీసెస్ లార్డ్, వీఆర్ యువర్ వర్క్ మ్యాన్షిప్. దేవా, మా జీవితంలో నువ్వు కలిగి ఉన్న తలంపులు, ప్రణాళికలు అందరి జీవితంలో నెరవేర్చు. నీ బిడ్డ జీవితంలో ఎన్నో భారాలతో వచ్చున్నారేమో కానీ దేవా, వారి జీవితంలో కావాల్సిన కృతజ్ఞత కలిగి ఉంటే అన్నీ చేసి పెట్టే దేవుడు అయ్యా. వారి భారాలన్నీ నీ దగ్గర పెడుతున్నారు ప్రభా. ఎటువంటి సమస్యలు, ఎటువంటి పోరాటాలు, ఎటువంటి అపోవాది తంత్రాలు వారిపైన, కుట్రలు వారిపైన పన్నాగలు ఉన్నా కూడా
ప్రభా నీ చేతుల్లోకి, నీ పాదాల దగ్గరికి ఈరోజు ఇక్కడ సమర్పించిన ప్రతి ఒక్కరి జీవితంలో అపవాది కార్యము నజరేయుడైన యేసు నామములో లయమైపోనుగా అక్కడ ఆజ్ఞాపిస్తున్నాను. The love of God shall cover everybody like a blanket. అయ్యా నీ ప్రేమ మమ్మల్ని కప్పాలయ్యా. మా మైండ్లో నెమ్మది లేదయ్యా, నీ ప్రేమ మమ్మల్ని కప్పాలయ్యా. మా దేహంలో శక్తి లేదు ప్రభా, నీ ప్రేమ మమ్మల్ని కప్పాలయ్యా. మన మనసులో స్థిరత్వం లేదు ప్రభా, నీ ప్రేమ మమ్మల్ని కప్పాలయ్యా. నీ ప్రేమే మమ్మల్ని కప్పాలి, నీ ప్రేమ మమ్మల్ని నడిపించాలి. తండ్రి, మీ బిడ్డలమయ్యా, అనేక పిచ్చి పనులు చేస్తామయ్యా. శిక్షించి కానీ విడిచిపెట్టద్దు ప్రభా. శిక్షణ తునీకరించేవాడు పనికిరానివాడు అన్నావయ్యా. నీ శిక్షకు లోబడే బుద్ధి మాకు దయచేయండి. మాకు ఏది చేసినా నువ్వే ప్రభా. శత్రువు చేతుల్లో మాత్రం అప్పచెప్పద్దు ప్రభా. నీ చేతుల్లో ఉంటేనే మేలు ప్రభా. దేవా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితాలను నువ్వు మలచు ప్రభా. నీ స్వరము వినగలిగిన చెవులు, చూసే కళ్ళు మాకు దయచే. అది నువ్వు ఇచ్చేది ప్రభా. ఇట్స్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ యూ లార్డ్. ఈ లోకంలో, ఈ కలవరంలో, ఈ నాయిస్లో ప్రభా హెల్ప్ us Lord to discern your words, your speaking, your actions. ఎందుకు చెప్తున్నావు, ఏం చెప్తున్నావు తెలుసుకోవాలయ్యా. ఎందుకంటే అది మా మేలు కొరకే. అప్పుడు మా జీవితంలో ఏది చేసినా మంచిదే ప్రభా. నీ చిత్తానుసారంగా జీవించే జీవితం మాకు దయచేయండి. నీ చిత్తంలో నడిచే బ్రతుకు మాకు దయచేయండి. ఈ నెల అంతంలోకి వస్తున్నాం ప్రభా. ఇంతవరకు నడిపించావు. గత 2 సంవత్సరాలు ఎంతో మంది జీవితాలు అంధకారంలో వెళ్ళిపోయినప్పుడు మరలా లేపేవయ్యా. ఈ సంవత్సరం చివరికి చూసేటప్పటికి అసలు ఆ 2 సంవత్సరాలు జ్ఞాపకం రాని రీతిగా ఆశీర్వదించావయ్యా. కృతజ్ఞత కలిగిన వారిగా, స్తుతి కలిగిన వారిగా, ఈ అంత్య దినంలో దేవా స్థితిగతులను చూసి బెదర్ని భయపడని వారిగా, కృతజ్ఞత హృదయంతో నిన్ను సేవించేవారిగా నీ సాక్షులుగా నిలబెట్టమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.